గ్యాస్ బుక్ చేయమ్మా, ఎర్రగొస్తుంది మంట. మొన్ననే కదా పెట్టింది, అప్పుడే అయిపోతుందా? చేస్తే కానీ పో, ఇప్పటి నుంచి ఏమొద్దు. ఇవాళ వేస్తే రేపే వస్తుంది. ఓకే, నో యూస్. వాడు విండండి. A few moments later. గ్యాస్ బుక్ చేయమ్మా, ఎర్రగొస్తుంది మంట. ఎందుకు ఇట్లా తగిలి ఎంబడి బుక్ చేస్తా అని చెప్పినా కదా, ఊక విసిగించదమ్మా. చేస్తా కానీ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. 2 hours later. గ్యాస్ అయిపోతాడమ్మా, ఎప్పుడు చేస్తావో ఏమో. కాలు పెట్టుకొని వండుకోవాలి మనం అయితే, ఇంకా అంతే. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఏమో కాలు పెట్టుకొని వండుకోవాలి మనం అయితే, ఇంకా అంతే. తలకాయ నొప్పి అయిపోయింది. గ్యాస్ బుక్ చేయాలి అంతే కదా ఇప్పుడు నీకు. చేస్తున్నా ఉండు ఊకే. అత్తమ్మ, గ్యాస్ బుక్ అయితే లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. నేను చెప్పిన నీకు అంతగానే చెప్పిన, గ్యాస్ బుక్ అయితే లేదే, గ్యాస్ బుక్ అయితే లేదు. చేసినావా? ఏడే చేస్తావు? రేపటి నుంచి ఏం చేసి పెడతారో ఏం చేయంటారో మీ ఇష్టం అమ్మా. ఆ ఇరాన్ల యుద్ధమేమో కానీ ఇప్పుడు నాకు వచ్చింది సాగు. ఇప్పుడు ఆ గ్యాస్ అయిపోతే నేను ఏం చేయాలనో ఏందో. నిన్నమో ఇట్లా అవుతుందని తెలియదు అస్సలు. ఇప్పుడు బుక్ అయితే లేదు, గ్యాస్ వచ్చే కాలం లేదు. ఏం చేస్తా? ఉన్న గ్యాస్ని కాపాడుకోవాలి అంతే. ఇక నేను చూపిస్తే ఇప్పటి నుంచి ఏం చేయాలి. A few moments later. ఏం చేసినావు? ఉప్మా. 6 hours later. ఏం చేసినావమ్మా? ఉప్మా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బ్రేక్ఫాస్ట్ అదే, లంచ్ అదే, డిన్నర్ అదే, ఇంకెన్నిసార్లు చేస్తారా ఉప్మా? నా ప్రాణానికి వచ్చిందా ఉప్మా? ఓ ఉండాలా పోవాలా మేము ఆ ఉప్మా నన్నేం చేయమంటావురా మరి? ఆ గ్యాస్ బుక్ చేద్దామంటే గ్యాస్ బుక్ అయితే లేదు. బుక్ అయినాక గ్యాస్ దోశలు, ఇడ్లీలు, చపాతీలు చేస్తే ఉన్న గ్యాస్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలరా? కట్టెల పొయ్యి పెట్టుకొని వండుకుందామన్నా ఇక్కడ మన కట్టెలు దొరకవు, పెట్టుకోనికి పొయ్యి కూడా ఉండదు. మరి ఏం చేద్దాం చెప్పు మరి ఇప్పుడు? అందుకని గ్యాస్ బుక్ అయి గ్యాస్ వచ్చే వరకు ఉప్మా మ్యాగీనే చేస్తా. ఇంకా అరే ఏంట్రా ఇది? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా? రేపటి నుంచి ఉప్మా మ్యాగీ కూడా చేయను. ఏం చేస్తాను తెలుసా? లేడీస్ వినండి మీరు కూడా. మీకు ఏంటంటే రైస్ కుక్కర్ తెచ్చుకుందాం. మనం రైస్ కుక్కర్లో రైస్ వండుకుందాం, పికిల్స్ తెచ్చుకుందాం, ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాం అంటే మన లంచ్ కంప్లీటెడ్. లేదు అంటే పులిహోరకి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. చింతపండు పులిహోరకి అన్నీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి, కలిపేసుకోవాలి, పిల్లలకి పెట్టేసేయాలి, మనం తినాలి. లేకపోతే ఇప్పుడు గ్యాస్ ని కాపాడుకోలేం. ఏమంటారు మరి? ఐడియా మీకు నచ్చిందా? విన్నావా కన్నయ్య నా ఐడియా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆడ గ్యాస్ లేక వండుతలేరంటావు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏందమ్మా నీకు చికెన్ బిర్యానీ కావాలా? వండుకోనికి గ్యాస్ లేదే అంటే నీకు చికెన్ బిర్యానీ కావాలంట. లేకపోతే రెస్టారెంట్కి పోతావా? రెస్టారెంట్లు అన్నీ గ్యాసులు లేక చిన్న చిన్న హోటల్స్ బంద్ అయిపోయినాయి. పెట్టింది తిను. వైట్ రైస్ పచ్చి పులుసు వేసినా తిను. ఏం మాట్లాడదు. ఇప్పుడు ఇన్ని రోజులు గ్యాస్ లేని రోజులు పెట్టింది తినాలంతే. గ్యాస్ ఎందుకు బుక్ అయితే గ్యాస్ ఎందుకు వస్తలేదు? ఎందుకు వస్తలేదంటే మన పక్క దేశాలైన ఇరాన్ అమెరికా యుద్ధం అవుతుంది. అందుకల్ల మనకు అక్కడి నుంచి వస్తుంది కదా. యుద్ధం అవడం వల్ల మనకు గ్యాసు పెట్రోలు అన్ని ఆపేసారు.
అందుకు మనకి తిప్పలన్నీ, లేకపోతే మనకి ఎందుకు ఇవన్నీ. అబ్బా అంతవరకు ఈ ఉప్మా మీద కష్టాలు తప్పదా అమ్మ? తప్పదు కదా. ఇదండి మరి ఇప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి అంటే అక్కడ యుద్ధం అవుతుంది కాబట్టి ఇండియాలో నువ్వు మాట్లాడకు, నువ్వేమనకు, నేను చెప్తా, లాస్ట్ నేను చెప్పింది చెప్పు. ఇదండి మన ఇప్పుడు అందరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి? గ్యాస్ బుక్ అవ్వట్లేదు, బుక్ అయినా గ్యాస్ రావట్లేదు. ఎందుకు అంటే అక్కడ యుద్ధం అవుతుంది కదా. సో దానికోసం అయితే వీడియో తీయాలి అనుకున్నాము. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్.